హాయ్ నమస్తే ఫ్రెండ్స్. ఇక్కడ అయితే హాఫ్ కేజీ మటన్, హాఫ్ కేజీ లివర్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు మటన్ అయితే శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడైతే మటన్లో రుచికి సరిపడా కారం వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. 1 స్పూను అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసుకొని కొంచెం ఆయిల్ పోసుకొని ముక్కలకు పట్టేంతవరకు అయితే మంచిగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక 1/2 అవర్ అయితే పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు కట్టెల పొయ్యి వెలిగించుకొని మట్టి కుండలో అయితే మటన్ కూర అయితే చేస్తున్నాం ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు సరిపడా ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడైన తర్వాత ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లిగడ్డ పేస్ట్, మళ్ళీ కొంచెం పసుపు వేసుకొని మంచిగా అయితే ఫ్రై చేసుకోవాలి. అవి మొత్తము మంచిగా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు కలిపి పెట్టుకున్న మటన్ అయితే అందులో వేసేసుకొని మంచిగా కలియబెట్టుకోవాలి. ఇప్పుడు మటన్ అయితే మొత్తం మంచిగా ఆయిల్లో మగ్గనివ్వాలి. ఆయిల్లో కొంచెము అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు మటన్కి సరిపోయే వాటర్ అయితే పోసుకోవాలి. నేనైతే 3 చెంబుల వాటర్ అయితే పోసుకున్నాను. కట్టెల పొయ్యి మీద అయితే మటన్ చాలా మంచిగా ఉడికింది ఫ్రెండ్స్. మటన్ పీసెస్ మంచిగా ఉడికింది. మంట అయితే 4 మూలలు అయితే వస్తుంది కదా, చాలా మంచిగా అయితే మటన్ అయితే మొత్తము సాఫ్ట్గా అయితే ఉడికింది ఫ్రెండ్స్. మళ్ళీ పైనుంచి కొంచెం రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి. తర్వాత కుడక పొడి, గసాల పొడి, లవంగాలు, ఇలాచీలు, చెక్క అవన్నీ మిక్సీ పట్టుకొని మెత్తగా నూరుకొని అది కూడా అందులో వేసేసుకొని ఒకసారి కలుపుకోవాలి. అంతే ఫ్రెండ్స్, కట్టెల పొయ్యి మీద మటన్ కర్రీ అయితే చాలా బాగుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వెళ్తూ వీడియో చూస్తూ చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్ బాయ్. చివరిగా అయితే ధనియాల పొడి, కొత్తిమీర వేసుకొని 5 మినిట్స్ ఉంచిన తర్వాత దించేయడమే. తెలంగాణ స్టైల్లో కట్టెల పొయ్యి మీద మట్టి కుండలో మటన్ కర్రీ సూపర్. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎమ్మి మటన్ కర్రీ రైస్లోకైనా జొన్న చపాతీలకైనా చాలా బాగుంటుంది.